ఇవాళ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా అడగకుండా, తెలంగాణ రైతులు ఎవరు కూడా అడగకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతు డిస్కామ్ అనే పేరుతోని ఏదైతే విద్యుత్ సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉందో, రైతు డిస్కామ్ పేరుతో ఒక కొత్త డిస్కామ్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉందో, ఈ యొక్క ప్రయత్నాన్ని తెలంగాణ రక్షణ సేన నుంచి మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గత 6 నెలలుగా ప్రభుత్వము రైతు డిస్కామ్ పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేయడము, దాని తర్వాత ఈఆర్సీకి మమ్మల్ని ఒక సపరేట్ డిస్కామ్ కింద గుర్తించండి అని అప్లికేషన్ పెట్టుకోవడము, ఇవన్నీ కూడా ఎవరికి చెప్పకుండా, ప్రజలకు చెప్పకుండా దొంగచాటుగా చేస్తూ వచ్చారు. ఇవాళ ఈఆర్సీ పబ్లిక్గా ఎప్పుడైతే పబ్లిక్ హియరింగ్ కోసం పిలుపునిచ్చిందో అప్పుడే ఇది ప్రజలందరి మధ్యలోకి వచ్చింది. అందుకే నేను గౌరవ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వారిని, చైర్మన్ గారిని కోరుతా ఉన్నాను, మనం ఒక్క హైదరాబాద్లో ఏసీ గదిలో పబ్లిక్ హియరింగ్ పెట్టి యావత్తు తెలంగాణ రైతుల భవితవ్యాన్ని నిర్ణయించడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈఆర్సీ తరఫున 33 జిల్లాల్లో కూడా రైతు డిస్కామ్ ఏర్పాటు పైన పబ్లిక్ హియరింగ్ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ హియరింగ్ కానీ ఈఆర్సీ లైసెన్స్ ఇవ్వకముందే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జూన్ 2 నుండి ఈ డిస్కామ్ మరి ఫంక్షన్ అవుతుందని చెప్పడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే రైతు డిస్కామ్ కోసము ప్రభుత్వం అప్లై చేసినటువంటి లైసెన్స్ని రిజెక్ట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. క్షేత్రస్థాయిలో రైతన్నలందరికీ కూడా నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా చేతులు జోడించి చెప్తా ఉన్నాను, ఇప్పుడు తీసుకొస్తున్న సంస్కరణలు ఏవైతే ఉన్నాయో రేపటి నాడు మన తెలంగాణ వ్యవసాయానికి ఉరితాడులాగా మారేటటువంటి ప్రమాదం ఉంది. 1999లో ఎట్లా అయితే ఆనాడు వరల్డ్ బ్యాంకుకి చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణంగా వ్యవసాయాన్ని అమ్మాలనుకున్నారో, ఇవాళ అదే పందాలో పేరు వేరే ఉన్నది, లక్ష్యం మాత్రం అదే ఉన్నది. రైతు డిస్కామ్ అని చెప్పేసి ఒక కొత్త డిస్కామ్ తీసుకొచ్చి మిగతా డిస్కామ్లను ప్రైవేట్ చేసి కరెంటును ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలనే కుట్ర కూడా తెలుస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఓల్డ్ సిటీలో ఒక సందర్భంగా మాట్లాడుకుంటూ ఆయన చెప్పింది కూడా, ఓల్డ్ సిటీ మొత్తం నేను అదానికి అప్పచెప్తా అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే దీని వెనుక కంప్లీట్గా లక్ష్యం విద్యుత్తును ప్రైవేటీకరణ చేయడము. కాబట్టి దీన్ని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ ఈ సంస్కరణల కోసం ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లైసెన్స్ని ఈఆర్సీ నిర్ద్వంద్వంగా మరి ఇమీడియట్గా రిజెక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉన్న డిస్కామ్లు కష్టాల్లో ఉండడానికి ప్రధానమైనటువంటి పాత్రధారి ప్రభుత్వమే. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 54,000 కోట్ల బకాయిలు రేపు పొద్దున ఇస్తే డిస్కామ్లు లాభాల్లోకి వస్తాయి. సో ప్రభుత్వమే డిస్కామ్లని నష్టాల్లోకి నెట్టి, నష్టాల్లో ఉన్నాయి కాబట్టి కొత్త డిస్కామ్ క్రియేట్ చేస్తున్నామని చెప్పి మళ్ళా పాత డిస్కామ్లు ఏవైతే ఉంటాయో వాటిని ప్రైవేటైజ్ చేసేటటువంటి కుట్ర నడుస్తుంది. కాబట్టి దీన్ని కుట్రను అర్థం చేసుకోవాలి. ఒకవేళ పాత డిస్కామ్లు ప్రైవేటైజ్ చేస్తే మరి మాకేం నష్టమని రైతన్నలు అనుకోవచ్చు, కానీ రైతు డిస్కామ్ని సపరేట్ చేసి ఉన్న నష్టాన్ని అంతా కూడా రైతులకు ట్రాన్స్ఫర్ చేసి తక్కువ మంది ఉద్యోగులను రైతులకు ఇచ్చి, రైతులు రేపు ట్రాన్స్ఫార్మర్ పోయినా, కొత్త కనెక్షన్ కావాలన్నా, ఏ చిన్న పని ఉన్నా కూడా ఆర్డీఓ కేంద్రం దగ్గరికి తాలూకాకు పోయి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్లు ఈ రైతు డిస్కామ్కి ఇస్తలేరు. రైతు డిస్కామ్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్లు లేవు. ఇక అవి లేనప్పుడు మనకేం ఉపయోగం ఈ రైతు డిస్కామ్ అన్న విషయాన్ని రైతన్నలు ఆలోచించాలి.